నమస్తే. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీతో 3000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, కేంద్రంలోని మోదీ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తే లీకేజీతో మోదీ ప్రభుత్వం విద్యార్థులను నిలువునా ముంచిందన్నారు. దేశంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడానికి మోదీ చర్యలే కారణమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో వేలాది మంది విద్యార్థులను కలిసి భవిష్యత్తుపై భరోసా కల్పించారని, మోదీ మాత్రం విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్యాల కూడా అయినది రవిబాబు మహేష్ అన్న ఆయన కంటే సీనియర్ ఎన్ఎస్ఏ. ఈరోజు కూడా ఎన్ఎస్ఏ ఆయన 30 మెడికల్ కాలేజీలో ఉంటాడు. ఆయనకు పర్మనెంట్ రూమ్ తెలుసా. ఆయన తాత అయిపోయిండు, స్టిల్ ఇస్తాడు. మరో అంబేద్కర్ ఆయన దళిత నాయకుడు. డైవర్ట్ అవుతుంది టాపిక్. ఉన్నాయిగా. గతంలో స్టేట్ వైజ్ ఇండిపెండెంట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. ప్రెజెంట్ సెంట్రల్ వైడ్ గా జరుగుతుంది అనే అంశం మీ దానికి వస్తే ఈ ప్రభుత్వ పరంగా మొన్ననే మాట్లాడారు. నిన్న పోయి సంబంధించిన మంత్రులకు కూడా అఫీషియల్గా కూడా చేసిరు. రాష్ట్ర వ్యాప్తంగా హలో మాట్లాడు, నువ్వు మాట్లాడేది బుర్ర పెరుగుతున్నా. నేను చేయాలప్ప 3 కిలోలు తగ్గాలి. నేను పెరిగి 3 కిలోలు. విద్యార్థుల ఛాత్రంకి గోంజ అంటే విద్యార్థుల స్వరం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు 3000 మంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారో నీట్ పరీక్షలు లీక్ వల్ల. తర్వాత దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడం, అనేక మంది చదువుకున్న విద్యార్థులు రోడ్డుపైకి రావడం అంశంపై ఇవాళ తీవ్రమైనటువంటి పేపర్ లీక్ల ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయానికి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేశాం. రాజస్థాన్ కోటాలో జరిగినటువంటి ఒక సభలో జోడో యాత్రలో కోట్లాది మందిని కలిసిన రాహుల్ గాంధీ గారు, నిరుద్యోగ యువకులు, ఈరోజు జంజీలు దేశ భవిష్యత్తు అయినటువంటి మన బిడ్డల ఆత్మహత్యల పర్వాన్ని ఆపాలి, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని అందరినీ పిలుపునిస్తా ఉన్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ ముందు ఉద్యోగులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్షలో పాల్గొన్న ఆర్టీసీ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని అంటున్నాం. కానీ గుర్తింపు సంఘం ఎన్నికల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగుల దీక్షతో బస్ భవన్ ముందు భారీగా పోలీసులు మోహరించారు.
అపాయింటెడ్ వెంటనే అపాయింటెడ్ వెంటనే అపాయింటెడ్ వెంటనే అపాయింటెడ్ వెంటనే అపాయింటెడ్ వెంటనే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు చందాల రూపంలో దందాల రూపంలో బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో విలీనమైతే రిటైర్ అయిన వారికి స్థానం ఉండదు. అందువల్ల వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేసి మేము ప్రభుత్వంలో విలీనము అడ్డుకుంటాము అనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల వారి మాటలు కూడా ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరు కూడా వినాల్సిన అవసరం లేదు. ఏదైతే 2017లో ఈ యొక్క తెలంగాణ జాతీయ మజ్దూర్ స్థాపించి 97 డిపోలు 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక చైతన్య కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీనం కావాలని డిమాండ్ చేసే యూనియన్ ఏకైక యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ప్రభుత్వంలో విలీనం కావాలని మరి విడిచిపెట్టిన సందర్భం లేదు. మరి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం కావాలని కోరిన యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తించి వెంటనే అపాయింటెడ్ డేట్ ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వైఎస్ జగన్ ఉన్నప్పుడు వెంటనే అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదని అక్కడ జగన్ ప్రభుత్వం రావడంతో మరి 2020లోనే అక్కడ ప్రభుత్వంలో విలీనమైంది. అందువల్ల ఈరోజు ప్రభుత్వంలో విలీనం అయితే ఆత్మగౌరవం, అది సమాజంలో గుర్తింపు, మరి అన్నిటికంటే మరి ఆత్మగౌరవము మించింది ఇంకోటి లేదు. ఎన్ని లక్షలు వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ఈ సందర్భంగా మేము ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళే విధంగా ఈరోజు మరి ఈ యొక్క మరి నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేపడతా ఉన్నాం. మరి మేము 15వ తారీఖు నాడు మరి అప్లికేషన్ పెట్టి నిరాహార దీక్షకు మేము మా పర్మిషన్ అయితే మరి ఈ రోజు వరకు ఇస్తామని ఇవ్వలేదు. ఇవ్వకున్నా మరి ఎక్కడ తీసుకుపోయినా మేము ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తాం. కానీ ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రిస్టేజ్గా తీసుకోకుండా రవాణా శాఖ మంత్రి గారు కూడా యావత్తు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో విలీనం కావాలంటున్నారు. దానికి సంబంధించిన అన్ని యూనియన్లు మే 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు అన్ని యూనియన్లతోటి మీకు యూనియన్ ముందు విలీనం కావాలన్నా యూనియన్ ఎన్నికలు కావాలన్నా మీరు చెప్పండి అంటే అన్ని యూనియన్లు కూడా విలీనమే ముందు కావాలని రాసించడం జరిగింది. మరి రాసిచ్చిన తర్వాత మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారు ముందుగా ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఎవరు ఈ విధంగా చెప్తున్నారు అంటే ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం కొంతమంది పనిగట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. దాన్ని వింటే ప్రభుత్వానికి నష్టం ఉంటుంది. కాబట్టి అటువంటిది కాకుండా చెడు పేరు వస్తుంది. కాబట్టి చెడు పేరు రాకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లు, ఆఫీస్ సిబ్బంది, డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దీన్ని ప్రిస్టేజ్గా తీసుకోకుండా మీరు హామీని ఏదైతే మేనిఫెస్టో పెట్టిన అంశాన్ని నెరవేర్చి ఆర్టీసీ ఉన్నంత వరకు మీ పేరును చిరస్థాయిగా ఉండే విధంగా మీరు చూడాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇల్లు లేని పేదలకు వెంటనే పట్టాలు కేటాయించి స్థలంపై హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు ఇచ్చి కూడా పొజిషన్ ఇవ్వకపోవడం అన్యాయమని, ఇల్లు లేని పేదలకు వెంటనే పట్టాలు కేటాయించి స్థలంపై హక్కులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేసులు పరిష్కారం అయినప్పటికీ లబ్ధిదారులకు హక్కులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని బీసీ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొంతమంది నాయకులు లీడర్లు ఉంటే కనుక ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటే తప్పకుండా అన్నం తీసుకొని మరి మంత్రి దగ్గరికి వెళ్ళి అదేవిధంగా కలెక్టర్ తో మాట్లాడించి మరి వారి సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి వచ్చిన వాళ్ళని పంపించి మరి ముఖ్య నాయకులు ఉంటే కనుక మరి విధానం రావాల్సిందిగా కోరుతున్నాం. కానీ ప్రజలు నిరంతరం ఉండి ఓటు హక్కుతోని మిమ్మల్ని నిలబెట్టేవాడు నాయకుడు ప్రజలే, మిమ్మల్ని జీతాలు ఇచ్చేవాడు ప్రజలే. కాబట్టి మా పక్షాన ఉన్న నాయకుడే మాకు కావాలి తప్ప ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్తూ ప్రజల భూములను ఆక్యుపై చేస్తూ ఇవాళ వాళ్ళ రోడ్ల కోసం ఇవాళ మన ఇండ్ల పట్టాలని ఆపిందంటే బిడ్డ లక్ష్మారెడ్డి ఖబర్దార్, దేనికైనా తెగించిపోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరే కాదు కోర్టుకు వెళ్ళడానికి, కోర్టులో ఉన్నటువంటి జడ్జీలు మా వాళ్ళు, జడ్జీలు అదేవిధంగా అడ్వకేట్లు మా వాళ్ళు, అడ్వకేట్ జనరల్ కూడా మా వాళ్ళే. మీరు డబ్బులు కుమ్మరిస్తారేమో, మేము ప్రేమతోని వాళ్ళ మనసుని గెలుచుకుని మా హక్కులను సాధించుకునేంత వరకు మేము వదిలిపెట్టమని చెప్పి కూడా ఈ సభా వేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నా. బిడ్డ రేవంత్ రెడ్డి గారు, మీరు యువకులు సమర్థులు, ఇలా ప్రతిపక్షంలో పార్టీలో ఉన్నప్పుడు మేము నిరంతరం ప్రజల సేవలో ఉంటామన్నారు. రేవంత్ రెడ్డి గారికి మీకు ఒక్కటే ఈ ఇందిరా పార్క్ నుంచి హెచ్చరిస్తున్నా, మీ గతంలో ఇచ్చినటువంటి పట్టాలకు మీరు భూములు ఇస్తారా, లేకపోతే మీ అంతిమ
మీ అంతిమానికి మీరే గొయ్యికి తవ్వుకుంటారా? ఒక్కసారి ఆలోచన చేయాలి బిడ్డ. మంత్రి శ్రీనివాస్ రెడ్డి మీరు కూడా మీ దృష్టికి కృష్ణ తీసుకొచ్చారు. మీరు వెంటనే ఈ సమస్యలను సాల్వ్ చేసే విధంగా రేపు నేను సవాల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పిండు? ప్రతి ఒక్కరికి 100 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తా 5 లక్షలు ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా, అది ఒక భాగం. అది కట్టడం కొన్ని ఏళ్ళు పడుతుంది, 50, 20, 30 ఏళ్ళు పడుతుంది అందరికి కట్టిన ఒకర. ఆల్రెడీ ఇళ్ళ పట్టాలు ఇచ్చిర్రు, జాగాలు ఉన్నాయి. ఆ జాగాలు మాకు పొజిషన్ ఇవ్వమని చెప్పి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం. అదేవిధంగా కాచివన్ సింగారం గట్కేశ్వర మండలంలో 1500 మందికి పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపెట్టమంటే స్థలాలు ఉన్నాయి, స్థలం ఉంది, భూమి ఉంది, అంతుంది. కోర్టు కేసు ఉందని ఇన్ని రోజులు చెప్పారు. ఈరోజు 2 స్థలాల్లో కోర్టు కేసులు పోయినాయి. ఆ కోర్టు కేసులు పోయినాయి కాబట్టి ఆ స్థలాలు వెంటనే వీరికి పొజిషన్ ఇస్తే మీరు ఇల్లు కట్టిస్తారా, కట్టేయకున్నా సరే మేము కట్టుకుంటాం. ఆ స్థలాలు మాకు కేటాయించిన స్థలాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పేదవాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అయ్యత్ నగర్ మండల్ 13 అబ్దుల్లాపూర్ మండల్ లోపల ఆడ 2000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1800 మంది ఇల్లు కట్టుకున్నారు. అప్పుడే ప్రభుత్వం పొజిషన్ లేదు. ఇప్పుడే మొయినాబాద్ మండల్ సోదరులు హిమాయత్ నగర్ వాళ్ళు రేపటి నుంచి ధర్నా చేస్తున్నారు. ఈరోజు చేసిండ్రు, 2 రోజులు ఆగండి. ఇక తర్వాత ఈరోజే రెవెన్యూ మినిస్టర్ ఉంటే పోయి కలిసి కలెక్టర్తో మాట్లాడి, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, హిమాయత్ నగర్లో వీళ్ళ కేటాయించిన స్థలంలో మార్కెట్ కడతారు. మార్కెట్ ఎవరి కోసం కడతారు? ఏం మార్కెట్? పూలు దండలేసే పూలకు మార్కెట్ కావాలి. కానీ వీళ్ళు బుక్కెట్ తిని బతకడానికి వాళ్ళకి స్థలం వద్దా? కూడు ఉండడానికి వద్దా వాళ్ళకు? మీకు దండలు రకరకాల పూల దండలు లేనికే వాళ్ళకు మార్కెట్ పెట్టాలి. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఆఫీసర్లకు. మేము తలదాచుకోవడానికి మాకు ఇచ్చిన స్థలాలు దొరికినాయని చెప్పి ఇక్కడున్న మేమందరం ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం. కాబట్టి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకో, వేరే స్థలం తీసుకో. అక్కడనే గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల. అక్కడ ఏదో ఊరు ఉంది, అది ఏ ఊరు? ఇంకో ఊరు ఉంది, శివానంద గురు కల్చరల్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. హనుమకొండ ములుగు రోడ్లోని సప్తధామంలో ఈ వివాహాలు జరిపించారు. శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ మాట్లాడుతూ, సామాజిక సేవా దృక్పథంతో శివానందమూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో 31 జంటలకు ఉచితంగా వివాహాలు జరిపించడంతో పాటు వారికి అవసరమైన తాలిబొట్టు, మెట్టెలు, పెళ్లి బట్టలు ఉచితంగా అందించామన్నారు. పెళ్లి అనంతరము సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి వచ్చిన బంధువులందరికీ విందు భోజనాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గోపీచంద్ పేర్కొన్నారు. కాబట్టి అక్షంతలు లేని వాళ్ళు, డబ్బులు వాళ్ళ ప్రేమ చాలు, వాళ్ళ అభిమానం చాలు, వెళ్ళి పిల్లల్ని వాళ్ళకి మీరు ఏమి ఇవ్వగలిగితే ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు, అమ్మవారిని ఇవ్వమని అడగండి. మనం ఎంత ఇస్తాము? ఆవిడ ఇవ్వగలిగితే అన్నీ ఇస్తారు. శివుడు ఇవ్వగలిగితే, భగవంతుడు ఇవ్వగలిగితే ఆవిడకి 1000 కోట్లు ఇస్తారు. మనం నమ్మండి. కాబట్టి డబ్బు ఎప్పుడు ప్రధానం కాదు, ఐశ్వర్యం ప్రధానం. ఏదైనా తిరగానే అర్పించుకున్నప్పుడు ఐశ్వర్యవంతుడు వాడు చాలా ధనవంతుడు కంటే గొప్పవాడు. ధనం ఉన్నవాడు ఎవరు తింటే అజీర్తి చేస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. అలా కాదు, ఏదైనా ఉరిపోయే పాసిపోయిన తిన్నా అర్పించుకోగలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. పడుకోగానే నిద్ర పట్టే కూడా ఐశ్వర్యవంతుడు. అమ్మవారిని భగవంతుని ఐశ్వర్యం అడగాలి. అమ్మ నాకు ఎప్పుడు ఏది లోపం లేకుండా చూడు అని అడగని ఇస్తారు. అందుకని నమ్మకం పెట్టుకోండి. అంతే.
సత్యనారాయణ స్వామి దేవతావ్రతాంగత్వేన సత్యనారాయణ స్వామి దేవతాప్రీత్యర్థం ప్రతిమాసేవనం కరిష్యే. నారాయణాయ నమః అనుకుంటూ అభిషేకం చేస్తూ ఉండండి. ఓం ఆప్యాజస్వ సమేతుతే విశ్వభవావాజస్య సంగతే క్షీరేణ స్నపయామి తథిప్రావన్నో గారితం యశర్హృతేజోసి దేవోవస్థితోత్పనాత్మఛద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆద్యేన స్నపయామి. మధుమాన్నో వనస్పతిర్మధుమాగుండస్వ సూర్యః మాధ్వేర్గావో భవంతునః. స్వాగతమిత్రాయ వరుణాయ వాయువే బృహస్పతయే మధుమాన్మదాభ్యః శర్కరయా స్నపయాత్రావిరూపం అశ్వినో వ్యాప్తం ఇష్టం మరీధాన అమం మరీధాన యావం యజ్ఞహృదయే దైవీ. సత్యనారాయణ స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. సత్యనారాయణ స్వామి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, బూత్ లెవెల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బిఎల్ఓల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ ప్రతి ఓటరు ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో వివరాలను పరిశీలించాలని సూచించారు. డూప్లికేట్ల ఓట్లు, వలస వెళ్లిన ఓటర్లు, నివాసం మార్చుకున్న వారి వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని, అలాగే మరణించిన వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తప్పనిసరిగా తొలగించాలని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా డబుల్ ఓటు వేయడం చట్టరీత్యా నేరమని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మీటింగ్ చేసి చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. లేకపోతే పక్కాగా ఎంక్వైరీ చేసి, అంటే చనిపోయిన వ్యక్తి పక్కాగా చనిపోయినా లేదా, ఉత్తరం చనిపోయినని కాదు. అయితే చనిపోయిన వ్యక్తిని రిమూవ్ చేసేటప్పుడు దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఏ నోటీస్ టు బి గివెన్ బై ది ఈఆర్. నోటీసు ఇవ్వాల్సిన పని లేదు. ఏది డెడ్ ఓటర్స్ సుమోటో డిలేషన్ చేయవచ్చు. ఇది చాలా ప్రత్యేకంగా మీరు రాయవచ్చు. ఎందుకంటే డెడ్ ఓటర్ అంటే డెత్ సర్టిఫికేట్, దట్ ఈస్ అ ప్రూఫ్. ఈ రోజుల్లో కంపల్సరీగా చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ 80 పైసలు తీసుకుంటున్నారు ఎవరైనా. సో డెత్ సర్టిఫికేట్ ఉంటే ఈఆర్ఓ గారు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా డిలీట్ చేయవచ్చు ఆ ఓటర్ని. వేరే యాజ్ షిఫ్టింగ్ కానీ తర్వాత పర్మనెంట్ మైగ్రేషన్ వాటిలో మాత్రం కంపల్సరీగా నోటీస్ ఇచ్చే చేయాలి. వితౌట్ నోటీస్ ఇవ్వడానికి వీలు లేదు. అంటే నువ్వేదో ఉంటావు, పాపం వస్తావు, లేదు సార్ ఆయన ఒకరికి పడదు, గ్రూపులు ఉంటాయి, రాజకీయం అది ఇది ఎన్నో రకాలు ఉంటాయి. ఉంటే లేదు సార్ ఆయన లేదు, ఈయన అక్కడ పోయినాడు ఇక్కడ పోయినాడు అంటే అట్లా కుదరదు. అక్కడ పోయినా ఇక్కడ పోయినా ఈఆర్ఓ గారు కంపల్సరీగా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ టైం ఎంత? 7 days. 7 days మ్యాండేటరీ పీరియడ్ ఉంది. ఆ మ్యాండేటరీ పీరియడ్ నోటీసు అతనికంటే అటు మైగ్రేట్ అయ్యిండు ఎట్లా ఇస్తానని అంటారు. మీరు అడగవచ్చు క్వశ్చన్. నోటీస్ ఎవరికి ఇస్తాము? ఆ నోన్ అడ్రస్ ఇస్తాము, పేజ్ చేస్తాము. లేదా ఆ నోన్ అడ్రస్ రెంట్కున్నట్లయితే అక్కడ డిస్ప్లే చేస్తాము. గ్రామ పంచాయతీలో ఆ నోటీస్ పెట్టాలి. పెట్టి 7 days వెయిట్ చేసి ఏమైనా ఆబ్జెక్షన్స్ క్లెయిమ్స్ వస్తున్నాయి ఎగ్జామిన్ చేసి ఒకవేళ ఏమీ రాకపోతే అప్పుడు వాళ్ళు ఆర్డర్ పాస్ చేసి డిలీషన్ చేయాలి. ఏది షిఫ్టింగ్ కానీ తర్వాత మైగ్రేటెడ్ ఓటర్స్లో ఆ విధంగా చేయాలి. తర్వాత ఫ్రెష్గా నమోదైన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు 1 October 2026కి 18 ఏళ్ళు నిండిన యువకులు అర్హులు. వాళ్ళకి ఏంటి? వాళ్ళకి ఏజ్ ప్రూఫ్ తోటి ఫారం 6 ఇవ్వాలి.
ఫారం 6 ఇచ్చేసి ఎన్రోల్ చేసుకోవాలి. ఇది రొటీన్ ప్రాసెస్. ఫారం 6 ఇవ్వడం అనేది ఎప్పుడైనా మనం ఇస్తుంటాం, అది రొటీన్ ప్రాసెస్. అందులో ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత మనకు షిఫ్టింగ్ అప్పుడు నీవు ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్కు మారిపోతావు. ఫారం 8 ఫారం 8 ఇచ్చేసి దాని షిఫ్ట్ అయిన ఓటర్ను ఆ 8 ఇచ్చి పలానా అడ్రస్కు మారిపోయినామని అడ్రస్ ప్రూఫ్ పెట్టేసి వాళ్ళు ఇచ్చినట్లయితే తర్వాత డబుల్ ఎంట్రీ ఉండడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో యాజ్ ఈఆర్ఓ మాన్యువల్ ప్రకారంగా చట్టరీత్యా నేరం. డబుల్ ఓటర్గా ఉండడము నేరమే, 2 ఓట్లు వేయడము నేరమే. ఇక పైన ఇవన్నీ రిఫార్మ్స్ వస్తున్నాయి రాబోయే రోజులలో. డబుల్ ఓటు వేయడము నేరమే, ప్లస్ డబుల్ ఓటు ఈ ఎలక్ట్రల్ లిస్ట్లో ఉండడము నేరమే యాజ్ పర్ ద ఎలక్ట్రల్ మాన్యువల్ ప్రకారం. కాబట్టి ఇకపై రోజులలో అది చాలా స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడంతా సాఫ్ట్వేర్ అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో దీస్ థింగ్స్ ఎస్ఐఆర్లో చాలా ఖచ్చితంగా పాటించాలి. ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కోరుట్ల నియోజకవర్గ నాయకుడు సురభి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మెట్పల్లి చావిడి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బుక్స్ అందజేశారు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.